టు ఐ డ్రీమ్ మీడియా. సో వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వెజిటబుల్ థెరపీలో దీనికోసం ఒక చక్కటి జ్యూస్ ఉంది. దీంతో పాటు బరువు తగ్గడమే కాదు, సో బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఉన్నా కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చట. ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. గురూజీ, అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే బాగా బరువుగా ఉన్నాము, ఒబేస్ ఉన్నాము, దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతకాలం దాన్ని మెయింటైన్ చేస్తే అంతకాలమే, తర్వాత మళ్ళీ బరువు పెరుగుతున్నామని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటన్నిటి కోసం వెజిటబుల్ థెరపీలో చాలా చక్కటి పరిష్కారం ఉందని చెప్పారు. ఏంటి గురువు గారు అది? అంటే ఇప్పుడు మనం ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం, భౌతిక దేహం, దానికి వచ్చేటువంటి సమస్యలు. ఈ భౌతిక దేహం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో దీన్ని నేను ఒక కొత్త పదాన్ని చూడడం జరిగింది. ఇది ద్రవ్యమయ శరీరం. అన్నమయం అంటున్నాం, ప్రాణమయం అంటున్నాం, విజ్ఞానమయం అంటున్నాం, మనోమయం అంటున్నాం, ఆనందమయం. ఇవి కోశాలు. కేవలం మనం భౌతిక దేహం మీదే శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ఏదైతే తింటున్నామో అది మనస్సు అవుతుంది. అంటే ఒబేసిటీతో బాధపడే వాళ్ళందరూ మనసు పాడైపోయి మనసుని పాడు చేసే పదార్థాలు తినడం వల్ల ఈ ద్రవ్యమయ శరీరం డ్యామేజ్ అవుతుంది. ఎంత తింటున్నామో కూడా తెలియదు, అది తృప్తికరంగా లేదు, ఇంకా తింటూ 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 ఊబకాయాలతో బాధపడుతూ ఉన్నారు. వాటిని నిలబెట్టడానికి మనకి బెల్లం, అంటే శరీరంలో ఐరన్ క్వాంటిటీని పెంచడం ద్వారా, భూతత్వాన్ని పెంచడం ద్వారా, ఇది వాయుమండల వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా, ఓబకాయం దాన్ని తగ్గించడానికి, అంటే చెడిపోయిన వంటి వాయువుల్ని మెరుగుపరచడానికి, అరుగుదల వ్యవస్థని మెరుగుపరచడానికి, వ్యాధి నిరోధక శక్తి, అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని తీసుకురావడానికి ఆమ్లా. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆమ్లా, గోరుచిక్కుడుకాయలు, అల్లము, బెల్లం. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు మీతోని చాలామంది కామెంట్స్లో ఒకరిద్దరు రాశారు, చాలామంది కాదు ఒకరిద్దరు రాశారు. అంటే ఇప్పుడు అక్కడ హనీ పెట్టారు, షుగరు బీపీలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అని అడగట్లేదు ఏంటి యాంకరు అని. అంటే దాంట్లో మనం ముందుగానే చెప్తాం షుగర్ ఉన్న వాళ్ళు హనీ అవాయిడ్ చేయాలి, అదంతా కూడా సహజంగా ఒరిజినల్ న్యాచురల్ హనీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు అన్నీ కొంచెం ప్రాసెస్ జరుగుతున్నాయి కాబట్టి డయాబెటిక్తో బాధపడే వాళ్ళు షుగర్ లేకుండా నార్మల్గా తీసుకుని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి షుగర్కి, అంటే మనం డయాబెటిక్ వ్యాధికి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ బెల్లంతో చేసే జ్యూస్ తీసుకోకూడదు. షుగర్ పేషెంట్స్ బెల్లం మంచిదేమన్నా, నల్ల బెల్లం తీసుకోవచ్చు. అంటే దాని మోతాదు తగ్గించుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. రోజుకి ఒకసారి తీసుకునేది. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక రకంగా కావాలి. బెల్లం కొంచెం ప్రాసెస్ చేసింది కాబట్టి కావాలనుకుంటే దీంతో చెరుకు రసంతో చేసుకోవచ్చు. అది న్యాచురల్ షుగర్స్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడచ్చు. సో ఊబకాయం తగ్గించడానికి జ్యూస్ ఆమ్లా, గోరుచిక్కుళ్ళు, అల్లం, బెల్లం. సో ఎట్లా తయారు చేయాలి గురూజీ? ముందు గోరుచిక్కులను చిన్న చిన్న ముక్కల కింద తీసుకోండి. ఓకే, 20 గోరుచిక్కులు తీసుకుంటే 20 గ్రాముల అల్లం ఉండాలి. ఇప్పుడు అందరికీ కూడా ప్రోటీన్ లేకుండా ఇలాగేమండి బ్రతకడం ఎలా, అందుకని ప్రోటీన్కి మనకి పోషకాలు కావాలి కాబట్టి మాంసం తినాలి, ఈ ఇదిలోనే ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ప్రోటీన్ సోర్స్. మన శరీరంలోని న్యాచురల్గా ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి పోషక విలువలు గోరుచిక్కుళ్ళలో లభిస్తుంది. మనకి ప్రోటీన్ కోసం ప్రోటీన్ తినాల్సిన అవసరం లేదు. సో 20 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 20 గ్రాముల అల్లం. అది చిన్నపిల్లలు అనుకోండి, 10 గోరుచిక్కుళ్ళు, 10 గ్రాముల అల్లం. ఇప్పుడు 20 గ్రాముల అల్లం తీసుకోవాలమ్మా. 20 గోరుచిక్కుళ్ళకి, పెద్దవాళ్ళకి. అల్లానికి చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు ప్రతి జ్యూస్లోనూ చెప్తూ ఉంటారు కదా గురూజీ, ప్రతి పదార్థానికి ఔషధ గుణాలను తీసుకొచ్చేటువంటి శక్తి అల్లానికి ఉంది. అలాగే మనకి అరుగుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మనం తీసుకునే పదార్థానికి రుచిని కూడా జోడిస్తుంది అల్లం. ప్రధానంగా మణిపూరక చక్రం పాడవడం ద్వారా మనకి ఈ సమస్య వస్తుంది. మణిపూరకంలో శక్తి లేకపోయినా, మణిపూరకం అతిగా చైతన్యమైన ఈ సమస్యలను ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. దానికి ప్రధానంగా సూర్య నమస్కారాలు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, అంటే ఈ జ్యూస్ తీసుకుంటూ సూర్య నమస్కారాలు ఎంత వస్తే అంత సాధన మొదలుపెట్టి, అంటే మనకు 12 పోస్టర్స్ ఉంటాయి, 12 వాటిలోనూ ఏదో ఒకటి ఒక్కోటి నమస్కారం, మిత్రాయ నమః,
వెనక్కి వంగుతూ రవయే నమః, సూర్యాయ నమః, ఫ్రంట్ వంగడం. ఇవి ఎంతవరకు చేయగలం అంతవరకు చేసుకుంటూ ఆ 12 ఆసనాలు వేయడం ద్వారా. ఉసిరికాయ ఎన్ని తీసుకోవాలంటారు గురువుగారు? ఒకటి సరిపోతుందమ్మా. అయితే గురుజీ జనరల్గా కూడా ఉసిరి చాలా ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది ప్రతి రోజుకు ఒక ఉసిరికాయ మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలని ఇది చాలా మనం జీవితంలో మన ఈ ఫిజికల్ బాడీని కాపాడుకోవడానికి, చర్మ వ్యవస్థను మెరుగుపరచడానికి, జుట్టు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉండడానికి ఉసిరిలో అద్భుతమైనటువంటి గుణం. ఇది ఏ పదార్థంతో కలుస్తుందో దాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ మనం అల్లంతో కలుపుతున్నాం, పులుపు ప్లస్ కారం, ఉసిరిలో ఉండేటువంటి వగరు, ఈ 3 రుచులు కూడా చాలా ఆరోగ్యప్రదానం. ఇక్కడ అన్ని రుచులు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇందులో పులుపు ఉంది, అందులో కారం ఉంది, వగరు ఉంది, బెల్లం ఉంది, స్వీట్నెస్. సో నెక్స్ట్ బెల్లం కూడా దూరమండి. షుగర్ పేషెంట్స్ అయితే, షుగర్ పేషెంట్స్ అయినా కూడా బెల్లాన్ని వాడొచ్చు. పాత బెల్లం అయి ఉండాలి, తాటి బెల్లం అయి ఉన్నా ఇంకా మంచిది. లేదంటే చెరుకు రసంతో కూడా ఈ జ్యూస్ని చేసుకోవచ్చు. అయితే ఇది ప్రతిరోజు తీసుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల, సాయంత్రం కొంచెం ఎర్లీగా తీసుకోవాలి. ఓకే. సో బెల్లీ ఫ్యాట్ కరిగించే, బెల్లీ ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ కోసం ఒక మంచి జ్యూస్. గోరుచిక్కులు తీసుకుంటున్నాము, అల్లం, ఉసిరి తీసుకుంటున్నాము, బెల్లం కూడా ఇప్పుడు వేసేస్తాం. సో వాటర్ మొన్న మనం చేసిన కాకరకాయ చాలా అద్భుతంగా నాకు పెట్టారు. 1 వీక్లోనే షుగర్ లెవెల్స్ తగ్గటం, అవును, చాలా డైజెషన్ ఇంప్రూవ్ అవటం అన్నీ కూడా పెట్టారు. సో వెయిట్ లాస్ దీనికోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. సో బరువు తగ్గించుకోవడానికి వెజిటబుల్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో దీని ద్రవ్యమయ శరీరానికి అద్భుతమైనటువంటి, ఇది వెయిట్ లాస్ కోసమే కాదు, ఇంకా దేనికోసం ఉపయోగపడుతుంది. ఇది అద్భుతంగా స్కిన్, అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యి జరిగిన తర్వాత చర్మం సాగిపోతుంది, దాన్ని కూడా ఇది కంట్రోల్ చేసి ఫిట్గా, అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరం, సంస్కారమయ శరీరం, ద్రవ్యాన్ని తీసుకోవడం ద్వారా ద్రవ్యమైనటువంటి శరీరం సంస్కారమైనటువంటి శరీరంగా మారుతుంది. ఖచ్చితంగా గురుగారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్తో దీన్ని తీసుకోవచ్చు, లేదా పాత బెల్లం అయితే కొంచెం తీసుకోవచ్చు, కొంచెంగా వేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటే మంచిది. ఎంప్టీ స్టమక్ బిఫోర్ ఫుడ్, మీరు ఏదైనా అల్పాహారం తీసుకోవడానికి ముందు ఈ జ్యూస్ ఒక గ్లాస్, అసలు ఇదే సరిపోతుంది, ఇంకేం అక్కర్లా. మధ్యాహ్నం ఒక మంచి లంచ్, వెజిటేబుల్స్తో, కాయగూరలతో, ఆకుకూరలతో అద్భుతమైనటువంటి లంచ్ ఒకటి తీసుకుని మళ్ళీ ఈవినింగ్ 6కి, అంటే మీ వర్క్స్ అవన్నీ చూసుకుంటే, అంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు మనం ఎలాగ అంటే మీరు వచ్చిన తర్వాత ఒక జ్యూస్ తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం నైట్ తీసుకునేటప్పుడు ఉసిరిని తగ్గించాలి, అల్లాన్ని పెంచుకోవాలి, అలాగే మనం బెల్లం అయితే బెల్లం ఇవి పెంచుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ఎందుకంటే విటమిన్ సి ఈవినింగ్స్ వెళ్ళే కొలది ఎక్కువ తీసుకోవడం ద్వారా కొంచెం సిస్టమ్ ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈవినింగ్ తీసుకునే టైంలో ఇంకొంచెం ఏంటంటే సొంటి పొడి యాడ్ చేసుకోవడం ద్వారా దాన్ని మనం పొరపాటును సరిదిద్దుకోవడం, అవసరం వాడుకోవాలి, సొంటిని యాడ్ చేసుకోవడం, సొంటి పొడిని కొంచెం సొంటి పొడి కలుపుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ వాడేసుకోవచ్చు. అలాగే మిరియాల పొడి కూడా చలవ చేసేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండడం, కొంచెం సొంటి పొడి మిరియాల పొడిని యాడ్ చేసుకుని ఈవినింగ్స్ తీసుకోవాలి, మార్నింగ్ టైంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా తీసేసుకోవచ్చు. ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. సో బెల్లీ ఫ్యాట్ వెయిట్ లాస్ కోసం ఒక చక్కటి డ్రింక్, అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోనే, అన్ని న్యాచురల్ ఫుడ్స్తోనే. సో గోరుచిక్కుళ్ళు, ఉసిరికాయ, బెల్లం అండ్ అల్లం, సో ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి మనకి న్యూట్రిషన్ వాల్యూస్ని కూడా బాగా అందిస్తాయి. అందరు తీసుకోవాలని కోరుకున్నాం గురువుగారు. ధన్యవాదాలు. సూర్యస్మృతి.